నమస్తే, నేను డాక్టర్ కోటేశ్వరరావు, యువర్ ఫ్యామిలీ డాక్టర్ అండ్ సీనియర్ పల్మనాలజిస్ట్, హెల్త్ అడ్డా హాస్పిటల్ ఈసీఎల్ హైదరాబాద్. ఈరోజు లో షుగర్ గురించి మీకు చెప్తాను. డయాబెటిక్ పేషెంట్స్ లో షుగర్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. దాన్ని హైపోగ్లైసెమియా అంటారు. మిషన్లో చెక్ చేస్తే అది 70 కంటే తక్కువ ఉంటే దాన్ని హైపోగ్లైసెమియా అంటారు. లో షుగర్స్ వస్తాయి. ఎవరెవరికి ఈ ప్రాబ్లం ఎక్కువ రావచ్చు? మెయిన్గా 60-65 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఈ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం వస్తుంది. హైపర్ టెన్షన్ ఎక్కువగా ఉండి స్ట్రెస్లో ఉండే వాళ్ళకి, కాగ్నిటివ్ ఇంపైర్మెంట్, కొంచెం సైకలాజికల్గా స్ట్రెస్లో ఉండే వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. అంతేకాకుండా ఇన్సులిన్ ఎక్కువ వాడే వాళ్ళకి, డయాబెటీస్ పేషెంట్స్లో ఇన్సులిన్ లేదా టాబ్లెట్స్ తీసుకొని వాడే వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. మెయిన్గా ఫాస్టింగ్ అనేది డయాబెటిక్ పేషెంట్లు చేయరాదు. ఎందుకంటే ఫాస్టింగ్ చేసే వాళ్ళకి హైపోగ్లైసెమియా లక్షణాలు చాలా ఎక్కువ. ఓకే, ఇప్పుడు హైపోగ్లైసెమియా అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి? ఇమీడియట్గా అవి ఫ్రీక్వెంట్గా మనము ఇది ఎర్లీ మార్నింగ్ ఎక్కువ చూస్తుంటాం, ఒక్కోసారి కూడా మధ్యాహ్నం పూట కూడా చూస్తూ ఉంటాము. ఈ హైపోగ్లైసెమియా వచ్చినప్పుడు పేషెంట్స్ షేకీ అయిపోతూ ఉంటారు, జిట్టరీగా ఉంటారు, తర్వాత స్వెట్టింగ్స్ వస్తూ ఉంటాయి, విపరీతంగా వెట్ అయిపోతారు. ఆ టైంలో కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, లెథర్జిక్గా ఉంటారు. ఒక్కోసారి హార్ట్ రేట్ ఎక్కువ అవుతుంది, ఒక్కోసారి బీపీ పడిపోతుంది. ఇంకా 70 మిల్లీగ్రామ్స్ నుంచి ఇంకా పడిపోగానే 60-50కి వచ్చేస్తే ఒక్కోసారి ఫిట్స్ రావచ్చు. ఫిట్స్ వచ్చి ప్రాణాలు పోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో హైపోగ్లైసెమియా చాలా డేంజర్, అది రాకుండా చూసుకోవాలి. దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలి? ఫస్ట్ ప్రాపర్గా ఫుడ్ మెయింటైన్ చేయాలి. ఫాస్టింగ్ ఉండేవాళ్ళు ఎస్పెషల్లీ కూడా ఆ రోజు డయాబెటిక్ మెడిసిన్స్ కానీ ఇన్సులిన్ కానీ స్కిప్ చేయాలి. అసలు బెస్ట్ డయాబెటిక్ పేషెంట్స్ ఫాస్టింగ్ లాంటిది చేయరాదు. ఫాస్టింగ్ అనేది డయాబెటిక్ పేషెంట్స్ కుదరదు. తర్వాత ఈ వెంటనే ఇమీడియట్గా హైపోగ్లైసెమియా కనుక రాగానే మనకి ఇమీడియట్గా చేయాల్సింది గ్లూకోమీటర్తో షుగర్ చెక్ చేసుకోవాలి. అది ఎంత ఉంది, 70 మిల్లీగ్రామ్స్ ఉందా, ఎంత ఉందన్న చూసుకొని ఇమీడియట్గా తక్కువగా ఉండగానే వెంటనే ఒక షుగర్ సిరప్ కానీ క్యాండీ కానీ ఏమన్నా తీసుకోవాలి. 10-15 నిమిషాల పాటు వెయిట్ చేసి మళ్ళీ ఇమీడియట్గా ఇంకా కూడా అట్లాగా అనిపిస్తే మళ్ళీ ఇంకోసారి షుగర్ చెక్ చేసుకోవాలి. 70 మిల్లీగ్రామ్స్ అన్న మినిమం దాటిందా లేదా చూసుకోవాలి. తక్కువగా అనుకుంటే మళ్ళీ ఇంకోసారి షుగర్ సిరప్ కానీ క్యాండీ కానీ చాక్లెట్స్ కానీ గ్లూకోజ్ వాటర్ కానీ తీసుకోవాలి. మినిమం 15 గ్రామ్స్ ఆఫ్ ది గ్లూకోజ్ తీసుకుంటే హైపోగ్లైసెమియా నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. చాలా డేంజర్ ఇది. సో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. Subscribe to our channel, click the bell icon and select all.